ఇట్స్ ద సింబల్ ఆఫ్ రిమెంబరెన్స్. దీనికి ఉన్న జ్ఞాపక శక్తి ఎంత అంత కాదు, అద్భుతం, అమోఘం. వాస్తవంగా ఈ శంకుబుడి కొంగలు యూరప్ ఖండంలో వాటి నివాసాన్ని కట్టుకుంటాయి. యూరప్ ఖండంలో మే వరకు అవి ఉంటాయి. ఇక మే మాసం దాటిన తర్వాత జూన్, జూలై ఆ వర్షాకాలం ప్రారంభమైన తొలి దినాల్లోనే విపరీతమైన మంచు కురిసింది. ఆ ప్రాంతంలో మంచు కాలం వచ్చిందంటే ఆ మంచు దినాల్లో టెంపరేచర్ -డిగ్రీస్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మన ప్రాంతాల్లో ఉన్నాయి మంచి చలికాలం, డిసెంబర్, జనవరి చలికాలం పీక్. ఒకవేళ టెంపరేచర్ వస్తే మ్యాక్సిమం 15 డిగ్రీస్ వస్తుంది. యూరప్ ఖండంలో కొన్ని చోట్ల ఏం జరిగిద్దో తెలుసా? 15 డిగ్రీస్ కాదు, -50లో కూడా వెళ్ళిపోద్ది. అంత భయంకరమైన మంచు కురుస్తుంది. ఆ మంచు కాలంలో ఆకాశ పక్షులు గూడులు కట్టుకొని నివసించలేవు. మొత్తం మంచుమయమైపోయి ఆ గూట్లో ఉన్న పిల్లలు, తల్లి మొత్తం చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని శంకుబుడి కొంగలు ఏం చేస్తాయో తెలుసా? యూరప్ ఖండం నుండి ఆఫ్రికా ఖండం మీదుగా ప్రయాణమై ఉత్తర భారతదేశాన్ని దాటుకుని మన దక్షిణ భారతదేశంలో కొల్లేటి సరస్సు, ఎంతమంది విన్నారు ఆ పేరు? థ్యాంక్ యూ, బతికించారు నన్ను. పులికాడు సరస్సు ఎంతమంది విన్నారు? పులికాడు సరస్సు, కొల్లేటి సరస్సు యూరప్ ఖండం నుండి దరిదాపుగా 7,000 నుంచి 13,000 కిలోమీటర్లు ప్రయాణమై అక్కడెక్కడి నుంచో గూడును విడిచిపెట్టి ఇంత దూరం ప్రయాణమై వస్తాయి. సుమారుగా 7,000 నుంచి 13,000 కిలోమీటర్ల సంవత్సరానికి ఒకసారి ప్రయాణం చేస్తాయి. సరే, ఈ ప్రాంతంలో చలికాలం పూర్తయ్యేదాకా ఈ ప్రాంతంలో ఉంటాయి. మన ప్రాంతంలో మార్చి మాసం వచ్చింది చూసారా? అప్పుడు ఎగైన్ మరలా యూరప్ ఖండానికి వెళ్తాయి. యూరప్ ఖండానికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్దాం, ఎక్కడ గూడు కట్టుకుందాం? తర్జన భర్జన పడవట. గతంలో ఎక్కడ గూడు కట్టుకున్నామో దానికి బాగా గుర్తట. ఏ గూడు వదిలిపెట్టి వచ్చాయో వాటికి బాగా గుర్తట. గతంలో ఏ గూటిలో నివసించాయో ఆ గూడు బాగా గుర్తట. తిరిగి వచ్చిన 6 నెలల తర్వాత, 7 నెలల తర్వాత, 9 నెలల తర్వాత, లేదు 2 సంవత్సరాలు, లేదు 3 సంవత్సరాల తర్వాత మరలా అదే గూటికి వచ్చి అదే గూటిని ఏమంటారు, రీకన్స్ట్రక్షన్ చేసుకొని అదే గూటిలో నివసిస్తాయట. ఏ గూడు విడిచిపెట్టి వచ్చిందో దానికి బాగా జ్ఞాపకం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒకసారి నా వైపు చూడండి. మీరందరూ ఇప్పుడు ప్రార్థనకు వచ్చారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు? కొంతమంది సికింద్రాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చిన్నోడా, నువ్వు ఎక్కడి నుంచి? ఎల్బీ నగర, వనస్థలపురం నుంచి వచ్చారు. బ్రదర్ మీరు ఎక్కడి నుంచి? గంట కింద సేపు పెట్టుకున్న బ్రదరు, గుంటూరు. ఉప్పల్, రైట్. బ్రదర్ మీరు ఎక్కడి నుంచి? అపురూప కాలనీనా? ఎక్కడి నుంచి? తమ్ముడు నువ్వు ఎక్కడి నుంచి? గాజుల రామారం, రైట్, గాజుల రామ. చిన్నోడు నువ్వు వైజాగ్ నుంచి వచ్చావా? వైజాగ్ నుంచి. ఇప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? చర్చిలోనే ఉంటారా? కాదరా తల్లి, ఏ గూడు వదిలిపెట్టి వచ్చారో మరలా ఆ గూటికి వెళ్తారా లేదా? ఐమ్ రైట్? అవునా కాదా? ఏ గూడు విడిచిపెట్టి వచ్చామో మరలా అదే గూటికి తిరిగి వెళ్తాం. ఎందుకో తెలుసా? జ్ఞాపకం. ఓ మాట చెప్పమంటారా? ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న మనమందరం భూలోకానికి ఎక్కడి నుంచి వచ్చామో తెలుసా? పరలోకపు గూటి నుంచి బయలుదేరి భూలోకంలోకి వచ్చాం. విన్నారా? బోధించే నేనైనా, వాక్యం వింటున్న మీరైనా, ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న 800 కోట్ల మంది ప్రజలు, భవిష్యత్తులో పుట్టబోయే ప్రజలు, గతంలో పుట్టి చనిపోయిన ప్రజలు, ఈ రోజుల్లో బ్రతుకుతున్న 800 కోట్ల మంది ప్రజలు. ఈ ప్రజలందరూ ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చామంటే పరలోకపు గూటి నుంచి బయలుదేరి వచ్చాం. ఈ లోకంలో ఎంతకాలం బ్రతికినా, ఇప్పుడు మీరు ఎంతసేపు కూర్చున్నా మీ మనసు ఏడు చుట్టూతో తిరుగుతూ ఉంటుందమ్మా. పరలోకం చుట్టూతో అనొద్దులేమ్మా, చెప్పండి. దేని చుట్టూతో తిరుగుతూ ఉంటుంది? అపురూప కాలనీలో మా ఇల్లు, వనస్థలపురంలో మా ఇల్లు, గుంటూరులో మా ఇల్లు, షాపూర్లో మా ఇల్లు, చుట్టూతో తిరుగుతూ ఉంటుంది కదా.
ఆ ఇంటిని గూర్చిన జ్ఞాపకం. భూలోకంలో ఎంతకాలం బ్రతికినా పరలోకాన్ని గూర్చిన జ్ఞాపకం ఎన్నడూ నిన్ను విడిచిపెట్టకుండా జాగ్రత్తగా పదే పదే దాన్ని జ్ఞాపకం చేసుకుందాం గాక. ఏ గూడు విడిచిపెట్టి వచ్చామో మరలా ఆ గూటికి వెళ్ళాలి కదా. ఏ పరలోకపు గూటిని విడిచిపెట్టి వచ్చామో, ఎన్ని రోజులు భూమి మీద బ్రతికినా తర్వాత మనం చేరాల్సిన ఏకైక మన గూడు, మన గమ్యస్థానం పరలోక రాజ్యం. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మీరు అడగొచ్చు, అన్న మనం అందరం పరలోకంలో పుట్టిన వాళ్ళమా, పరలోకం నుంచి భూలోకానికి వచ్చామా, మరలా మన గూటికి వెళ్ళాలని అన్నారు కదా, బైబిల్లో దీనికి ఏమైనా ఆధారం ఉందా? ఇది వాక్యం, మీరు చెప్పింది బాగుంది, కాదంటానికి వీల్లేదు. బైబిల్లో దీనికి ఏమైనా ఆధారం చూపిస్తారా? చూడండి, కీర్తనల గ్రంథం. నాతో కలిసి అందరూ చెప్పాలి. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు తానే దానిని స్థిరపరిచిననియు సియోనును గూర్చి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చును. మరలా బ్యాక్ తమ్ముడు 5వ వచనం. నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. నా వైపు చూడండి తల్లి, తమ్ముడు నా వైపు చూడండి. ప్రతి జనము దానిలోనే జన్మించను. ఎవరెవరు మాట్లాడాలి? మాట్లాడాలి. ఎవరెవరు? ప్రతి జనము అంటే ఆకాశం క్రింద భూమికి బతుకుతున్న ప్రతి మనుషుడు, దేవుడు నివసించే సియోను పురముందే ప్రతి మనుషుడు అక్కడే జన్మించినటువంటి వారు. వయ్యా, ఇప్పుడు మాట్లాడుతుంది నేను, నా మాటలు మీకు సరఫరా చేస్తుంది ఎవరు? నా మాటలు మీకు సరఫరా చేస్తుంది ఎవరు? మైక్. మన తల్లిదండ్రులు స్పీకర్ లాంటి వాళ్ళు, మైక్ లాంటి వాళ్ళు. వాస్తవంగా తల్లిదండ్రుల ద్వారా వచ్చిన వాళ్ళం, కానీ తల్లిదండ్రులలో నుంచి వచ్చిన వాళ్ళం కాదు. తల్లిదండ్రుల ద్వారా భూలోకానికి వచ్చిన వాళ్ళం. ఎక్కడి నుంచి వచ్చాము? దేవుని యొద్ద నుండి. వయ్యా, ఇప్పుడు సికింద్రాబాద్ వెళ్ళాలి, వయ్యా బాలానగర్, రైట్? వయ్యా బాలానగర్ మన తల్లిదండ్రులు వయ్యానే, కానీ మన పూర్తి జన్మస్థానం మన తల్లి గర్భం కాదు. మన అందరి జన్మస్థానం పరలోక పట్టణం. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పు. మీరు అడగొచ్చు, అన్నయ్య ఒకటి క్రైస్తవులేనా ప్రతి జనమా? అందుకనే బైబిల్లో ఒక స్థలంలో చూడండి, యెషయా గ్రంథం, భలే చక్కటి మాట. 19వ అధ్యాయం 25వ వచనం. 19వ అధ్యాయం 25వ వచనం, యెషయా గ్రంథం. థ్యాంక్ యూ చిన్న. నాతో కలిసి చెప్పండి. సైన్యములకు అధిపతి యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతి పని అయిన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదించబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తా. గట్టిగా 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 హల్లెలూయా. నా వైపు చూడండి. ఇది పాత నిబంధనలో రాయబడిన మాట, కొత్త నిబంధనలో రాయబడిన మాట. పాత నిబంధనలో దేవుని ప్రజలని పిలువబడింది. అందరూ పిలువబడ్డారా? కేవలం ఇశ్రాయేలీలేనా? మనకు తెలిసి కేవలం ఇశ్రాయేల్. కానీ ఇక్కడ పాత నిబంధనలో యెషయా గ్రంథంలోని దేవుడు అంటాడు, నా జనమైన, అంటే ఐగుప్తీయులు అన్యులు కాదా? అన్యులే. దానికి మించి వారు కూడా దేవుని జనమే. అష్షూరీయులు ఉన్నారు. అష్షూరీయులు ఎవరట? దేవుని చేతి పని. నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీలారా అంటే ఐగుప్తీయులేమి, ఇశ్రాయేలీలేమి, అష్షూరీయులేమి, భారతీయులేమి, అరబ్ కంట్రీస్ వాళ్ళేమి, అమెరికా దేశస్తులేమి, ప్రపంచంలో నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషుణ్ణి తయారు చేసిన ఏకైక తయారీదారుడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను, మనమందరం ఒకే దేవుళ్ళో నుంచి పుట్టాం. ఆమేన్ చెప్పండి పెద్దగా. మనమందరం ఒకే దేవుళ్ళో నుంచి పుట్టాం. మనందరి తయారీ దేవుడు, మనందరి తయారీదారుడు ఒక్క దేవుడే. మనమందరం ఒకే దేవుని చేతి పని. దీనికి రుజువేంటో తెలుసా? మనమందరం ఒకే రకంగా ఉంటాం. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మనం వేరు దేవుళ్ళ వల్ల కలుగు చేయబడిన వాళ్ళం అనుకోండి, మన విధి విధానాలు రూపురేఖలు కూడా వేరువేరుగా ఉండేవి.
ఓ మాట. అమెరికా దేశస్తుల్ని అమెరికా దేవుడు కలుగు చేసాడు అనుకుందాం. ఒక మాట, అమెరికా దేశస్తుల్ని అమెరికా దేశపు దేవుడు కలుగు చేసాడు అనుకుందాం. వాళ్ళ దేవుడు వేరు, మన దేవుడు వేరు అని అనుకోండి. అమెరికా వాళ్ళకి 2 కళ్ళు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? వినపడలేదురా తల్లి, పెద్దగా చెప్పండి. అమెరికా వాడికి 2 కళ్ళు ఉంటాయి. మనల్ని వేరే దేవుడు కలుగు చేసాడు అనుకోండి, అప్పుడు మనకి ఎన్ని కళ్ళు ఉండేవి? ఇప్పుడు ఆ దేవుడి కంటే ఈ దేవుడు గొప్పోడు అనిపించుకోవాలి కదా. ఆ దేవుడి కంటే ఈ దేవుడు గొప్పోడు అనిపించుకోవాలనుకున్నాడు కాబట్టి మనకు 3 కళ్ళు పెట్టేవాడు, లేకపోతే 4 కళ్ళు పెట్టేవాడు. ఒకసారి చెక్ చేసుకోండి, మీకు 2 కళ్ళు ఉన్నాయా 3 కళ్ళు ఉన్నాయా? ఒకసారి చెప్పండి రా తల్లి, 2ఆ 3ఆ? చెక్ చేసుకొని చెప్పండి. అమెరికా వాడికి 2 కాళ్ళు, మనకు 2 కాళ్ళు. అమెరికా వాడికి 2 కాళ్ళు, మనకు 2 కాళ్ళు. అమెరికా వాడికి 2 చేతులు. మీలో ఎవరికైనా 10 చేతులు కలిగిన వాళ్ళు, ఇట్లా 10 చేతులు కలిగిన పుణ్యాత్ములు ఎవరైనా ఉంటే ఒక్కసారి మీరు చేతులు పైకెత్తండి. రేపు మీ విగ్రహం పెట్టి మీకు పూజ చేయటం స్టార్ట్ చేస్తాం. ఎవరైనా 10 చేతులు కలిగిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళకి 2 చేతులు, మనకి 2 చేతులు. అమెరికా వాడికి తల పైన ఉంటుంది. రాజేషా, నీకు తల పైన ఉందా కింద? నువ్వు కాళ్ళతో నడుస్తావా తలతో నడుస్తావా? అమెరికా వాళ్ళు నీ రక్తం కోస్తే తెల్లగా ఉంటుంది కదా, రక్తం చర్మం మీద ఘాటు పెడితే నీ రక్తం తెల్లగా వస్తుంది కదా. ఎవరా పుణ్యాత్ముడు? అందరి రక్తం ఎర్రగా ఉంటుంది. అందరూ ఒకే రకంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? మనమందరం ఒకే దేవుని చేతి పని అయి ఉన్నాం. క్రైస్తవ్యంలో ప్రాంతీయ తత్వానికి చోటు లేదు. ఆడు తెలంగాణ వాడంటే ఈడు ఆంధ్ర ఈ దరిద్ర మాటల సంఘంలో రాకూడదు. ఆడు అరవోడంటే ఈడు పంజాబీ వాడంటే, ఆడు అమెరికా వాడంటే ఈడు ఇదండి పొరపాటు. వాళ్ళ కులం వేరండి, మా కులం పొరపాటు. మనం అందరం ఎవరిమి? ఒకే దేవుని సృష్టి, ఒకే దేవుని చేతి పని అయి ఉన్నాం.